మీదకి మారింది. అది నేను చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. విష్ణు గారు క్రిటిక్స్ ట్రోలర్స్ కూడా దొరకని, అంతు చిక్కని, లేదంటే వాళ్ళు విమర్శించలేని స్థాయిలో ఈ సినిమా అవుట్పుట్ ఇవ్వగలిగారు. ఈవెన్ మీ ఈ మధ్య రీసెంట్గా మీ పర్సనల్ లైఫ్లో కూడా మీ బ్రదర్స్ కాన్ఫ్లిక్ట్లో కూడా మీరు చాలా విషయాలు ఫేస్ చేశారు. అలాంటిది మనోజ్ కూడా మొదటి రోజు చూసి చాలా అప్రిషియేట్ చేశాడు ఈ సినిమాని. దాని పట్ల మీ రియాక్షన్? I just want to thank everybody. సినిమా చూసి అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి మై సిన్సియర్ థ్యాంక్ యూ. చూడండి అని వయసులో ప్రభు గారికి స్వెటర్గా. సో విష్ణు గారు స్టార్ట్ చేస్తున్నా. ప్లీజ్ ప్లీజ్. సినిమాలో నాకు నచ్చిన ఒక మంచి మూమెంట్ చెప్తాను, మీకు నచ్చిన మూమెంట్ ఏదైనా నాకు చెప్పండి. నాకు నచ్చిన మూమెంట్ ఏంటంటే శివలింగాన్ని తిన్నడు కౌగిలించుకుంటే కట్ షాట్లో ఈశ్వరుని కౌగిలించుకున్న సీన్. అది రియల్లీ అంటే ఒక మనిషి ఈశ్వరుని కౌగిలించుకొని అది ఊహించుకుంటేనే ఇరుది. నాకు అది నచ్చిన సీన్. మీకు నచ్చిన సీన్ ఏంటి చెప్పండి సీన్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ సీన్ మీరు చెప్పారు. నాకు రిలీజ్ అయ్యే ఒక రోజు ముందు మీతో చెప్పాను నాకు నచ్చిన సీన్స్ ఇవని. ఆ రోజు ఈ సీన్ కూడా ఉండింది. ఆ రోజు మీరు లేరు, మిగతా వాళ్ళందరూ ఉన్నారని చెప్పాను. నాకు సినిమాలో కొన్ని సీన్స్ విపరీతంగా నా హార్ట్ క్లోజ్గా ఉండే సీన్స్ అని. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సీన్. ఇది నేను రాసుకునేటప్పుడు ఐ థాట్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్ అండి. ఎప్పుడు లింగాన్ని వీడు కౌగులించుకున్నాడో వీడికి ప్రపంచంలో అన్నీ ఆగిపోవాలి. పిన్ డ్రాప్ సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్. అందుకే నేను మ్యూజిక్ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి, మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ మీరు సినిమాలో చూస్తే 2-3 దగ్గరలో మ్యూజికే ఉండదు, ఓన్లీ విండే ఉంటుంది. నేను చెప్పిందంతా ఒకటే మా మ్యూజిక్ డైరెక్టర్కి. నేను రాసుకున్నప్పుడు వీడు కౌగిలించుకున్నప్పుడు వీడు ఓన్లీ ఊపిరి కూడా ఆగిపోద్ది. వీడు ఎప్పుడు ఊపిరి వదులుతాడో వాడు మళ్ళా జన్మించాడు అని నాకు అది అనిపించింది. ఈరోజు మీరు నమ్మరు మూర్తి గారు, ఇట్స్ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. నాకు వచ్చే మెసేజెస్ దగ్గర నుంచి నాకు రవిచంద్ర గారు ఇచ్చిన మెసేజు ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. దిస్ విక్టరీ is straight from my father, no one else. This is for my father. And very very strong emotional moments na movie lo. వీడెళ్ళి దేవుడి దగ్గర మాట్లాడతాడు, వాట్ ఎ ఫూల్ ఐ హ్యావ్ బీన్ అని. అది నేను రాసుకున్నప్పుడు దేర్ హెస్ ఆల్వేస్ బీన్ అ టైమ్ ఇన్ మై లైఫ్ వేర్ దేవుడు ఉన్నాడా అని పరీక్షించే టైం చాలామంది నా పక్కనున్న నా మిత్రులు కూడా అడిగారు, ఇంత కష్టపడుతున్నావు అసలు ఏంటిది నీకు? ఎందుకంటే కష్టం ఒకటేనండి. దీనికి ముందు సినిమాలు ఆడలా ప్రేక్షకులకి దే డోంట్ కేర్ మేము ఎంత కష్టపడాము, మాకు ఎన్ని బాధలు ఉన్నాయి, మాకు ఫైనాన్షియల్గా ఎన్ని లాసెస్ ఉన్నాయి, దే డోంట్ కేర్. వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ ద టైమ్ అండ్ మనీ వచ్చి వినోదం కోసం ఆర్ బి గివింగ్ ఇట్ టు దెమ్. నాకు ఎప్పుడూ నేను వదులుకోకుండా ఉండింది దేవుడి పైన నమ్మకం. నాకు ఒకే ఒకటి ఉండింది, దట్ ఐ ప్రూవ్ టు మై ఫాదర్ దట్ కెనాట్ ఫర్గివ్. అదేనా మీకు వచ్చిన ఫీడ్బ్యాక్స్లో బెస్ట్ ఫీడ్బ్యాక్?